వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన మర్రిపాటి హేమలత. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపిన రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని ప్రముఖ విద్యావేత్త కేవీ సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. కష్టపడి పనిచేసే శ్రామికులందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఏపీఎస్పీ ఇన్ఛార్జ్ కమాండెంట్ మెహబూబ్ బాషా కోరారు. బుధవారం కర్నూలు ఆటోనగర్లో రాయలసీమ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో అమలియా హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వారిరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. విద్యావేత్త డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కుటుంబం కోసం నిత్యం కష్టపడే కార్మికులు, శ్రామికులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా కోరారు. పనిచేసే కార్మికులు ఆరోగ్యవంతంగా ఉంటేనే వారి కుటుంబం ఆనందంగా ఉంటుందన్నారు. సీనియర్ జర్నలిస్టులు టి విజయ్, అబ్దుల్ సత్తార్ పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కుకీ అనే షార్ట్ ఫిలింను రిలీజ్ చేసిన పాణ్యం యువ నాయకులు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి గారు కుకీ అనే షార్ట్ ఫిలింను డైరెక్టర్ హేమంత్ మరియు షార్ట్ ఫిలిం సభ్యుల వారి ఆధ్వర్యంలో శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హేమంత్ గారు, యాక్టర్స్ ఫరాక్, రమణ, క్రాంతి, హేమంత్, ప్రసాద్ శేఖర్ మరియు కాటసాని హీలింగ్ హ్యాండ్స్ ఆనంద్ మరియు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిన్ రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్లో మేయర్ సుధారాణి అధ్యక్షతన ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. లబ్ధిదారుల నుండి ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 గ్యారంటీలు అమలు చేశామని, ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేయాలని లక్ష్యంతో ఉందని, ప్రజలు ఎవరు దళారులకు తావివ్వకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని, ఎవరైనా లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని నాయని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈనాటి ప్రజాపాలన దినోత్సవం భాగంగా మన 29వ డివిజన్లోకి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాయిని రాజేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, ఈనాటి ఈ మన గ్రామ సభ కార్యక్రమంలో మన స్థానిక కార్పొరేటర్ అలాగే మహానగర పాలక సంస్థ ప్రథమ పౌరులారు గుండు సుధారాణి మేడం గారికి, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్థానిక లీడర్లందరికీ, అలాగే ఇందిరమ్మ కమిటీ
కూర్నా దూరం ఉండలే దూరం దూరం ఉంటే మంచిగా వస్తుంది విడలు వెనుక జరిగా రమేష్ నాకు జరిగా ఒక్కసారి మీద పడితే పోలీస్ డిపార్ట్మెంట్ సీరియల్ లైన్ లో పెట్టారు. అందరూ కూడా లైన్ లో కూర్చుంటే అప్లికేషన్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా కావాలి. జరిగా రమేష్ నాకు జరిగా అందరూ ఒక్కసారి మీద పడితే పోలీస్ డిపార్ట్మెంట్ సీరియల్ లైన్ లో పెట్టారు. అందరూ కూడా లైన్ లో కూర్చుంటే అప్లికేషన్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా కావాలి. ప్రజాపాలన భాగంగా ఈ రోజు మనం 29వ డివిజన్లో మన ఆధ్వర్యంలో అలాగే మహానగరపాలక సంస్థ ప్రథమ పౌరురాలు మన మేయర్ చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ పార్టిసిపేట్ అవుతున్నటువంటి అధికారులకు అనధికారులకు పత్రిక మహానగరపాలక సంస్థ తరఫున స్వాగతం పలుకుతూ సో ముందుగా ప్రభుత్వం వారు గ్రామ సభ స్టార్ట్ అవుతుంది. సో ప్రభుత్వం వారి నుండి సందేశాన్ని వినిపిస్తారు. థ్యాంక్ యూ సార్. సో మనకు ప్రభుత్వం వారి సందేశాలు వారి అనుమతితో ప్రజాపాలన గ్రామ సభలో మండల టీం ప్రజలకు విచ్చేసిన ఈ వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన వార్డు ప్రజలకు సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ మొదటి రెండింటికి సంబంధించినటువంటి ఉంటుంది. మేజర్ గా మనకు పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండవ జాబితా ముందు ఉంచుతున్నాం. మీ ముందు ఉంచిన వివరాలు సరి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికట్టాలని కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం గౌరవ డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు గారు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం దగ్గర పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వ్యాస్ ఆడిటోరియం ఎదుట మొక్కలను నాటారు. పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరాలను కట్టడి చేయాలన్నారు. చిన్నపిల్లలు, మహిళలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టాలన్నారు. పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి నేరాలను ఛేదించాలన్నారు. విస్తృతంగా టెక్నాలజీ వినియోగించాలన్నారు. సిఐలకు డిఎస్పీలుగా త్వరలో పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. అనంతరం డీజీపీ గారిని కర్నూలు రేంజ్ డీఐజీ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ గారు శాల్వాతో సన్మానించి నటరాజ విగ్రహ జ్ఞాపికను అందజేశారు. ఇటీవల పట్టణంలో పలువురు మైనర్ల వద్ద మాదక ద్రవ్యాలను స్వాధీనం, గంజాయి మాదక ద్రవ్యాలు కలిగి ఉండడంతో జిల్లా ఎస్పీ సిరియాస్ బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో అనువనువున తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రధాన కూడళ్లలో ప్రతి వాహనదారుని క్షుణ్ణంగా తనిఖీలు చేసి
పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్న చిలకలూరుపేట, నర్సరావుపేట, వినుకొండ పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెద్ద రూపం దాల్చి ఆకాశాన్ని తాకాయి. ఫ్యాక్టరీ లోపల ఉన్న డ్రమ్ములను రసాయనాలతో నింపారు. మంటలు రావడంతో డ్రమ్ములు పగిలిపోవడం ప్రారంభించాయి. దీంతో వినిపించిన శబ్దాలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వాహనాలను రప్పించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు చూసిన స్థానిక ప్రజలు, కార్మికుల్లో గందరగోళం నెలకొంది. చూస్తుండగానే అక్కడి దృశ్యాలు సినిమా సీన్ని తలపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాలా జాగ్రత్తగా మంటలను అదుపులోకి తెచ్చారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో మంటలను అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా కాన్పూర్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారటంతో నేటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. కర్నూలు మండలం ఈతాండ్రపాడు గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామం ఎంపిక కావడం సంతోషంగా ఉందని బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆకెపోగు జయన్న మాట్లాడారు. ఈ సందర్భంగా బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న మాట్లాడుతూ 4 ఏళ్ల పాలనలో 4 కోట్లతో బీతాండ్రపాడు గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగిందని, ఈ గ్రామానికి ఇంకా ఎంతో సేవ చేయాలని ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోపాల్, విజయముడు రాముడు, పూల రామకృష్ణ, బీఎస్పీ నాయకుడు వసుములయ్య తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ సహకారంలో ఈ పనులు చేయడానికి అందరూ సహకరించినందుకు మా గ్రామము మరి ముఖ్యంగా ఆదర్శ గ్రామమయ్యి ఉత్తమ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ పెద్దలు గౌరవనీయులు మమ్మల్ని గుర్తించి మరి వాళ్ళ పిలుపు వచ్చినందుకు కూడా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా గ్రామంని ఢిల్లీ వరకు మరి ఒక పేరు వచ్చిందంటే మా గ్రామానికి, మా పెద్దలకు, మాకును ఎంతో మరి సంతోషమని కూడా మీడియా సోదరులకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా గ్రామాన్ని ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ బీతాండ్రపాడు సర్పంచ్ ఆకెపోగు జయన్నని బీతాండ్రపాడు పంచాయతీ దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. 4 సంవత్సరాల కాలంలో పూర్తి పనులు చేపట్టడంలో మా గ్రామానికి ఎన్నో మరి గ్రామ పంచు ద్వారా తాగునీటి సమస్యలను, డ్రైనేజీ సమస్యలను మరి చేయడం ద్వారా మా గ్రామానికి చేసిన ఈ పనులన్నిటి ద్వారా మా గ్రామం ఎంతో మరి ఆదర్శ గ్రామంగా చేసినందుకు మా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ మరి ఇవన్నీ పరిశీలించనే అవకాశం ముందుగా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం మేరకు ఈ 4 సంవత్సరాల కాలంలో మా గ్రామమును ముఖ్యంగా నీటి కొరత లేకుండా చేయడం, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి కాలనీలో పైప్ లైన్ ఇచ్చి ఇంటింటి కుళాయిలు ఇచ్చి నీటి కొరత లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగాను చాలా చోట్ల కూడా మరి స్తంభాలు తెచ్చి పాతి అదేవిధంగా ఆ లైట్లు వేయడం కూడా మరి చాలా చోట్ల సమస్యను కూడా తీర్చడం కూడా జరిగింది. సీసీ రోడ్లు కూడా ఈ 4వ సంవత్సరంలో దాదాపుగా ఒక 600 మీటర్లు పైబడిగా కూడా సీసీ రోడ్లు కూడా వేసినాం. డ్రైనేజ్ కూడా చాలా వరకు పూర్తి చేయడం కూడా జరిగింది. మా గ్రామంలో పెద్దల సహకారము, అన్ని పార్టీల సహకారంతో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా మరి
జిల్లా అధికారులు మా గ్రామంలో చేసిన పనులన్నీ పరిశీలించి ఏ సర్పంచులైతే మరి ఎంతగా పని చేసినారనేది దాని మేరకు మా గ్రామము దాదాపుగా సంవత్సరానికి ₹1 కోటి ఫండ్స్ ద్వారా దాదాపు ఇప్పటికీ 4 కోట్ల పని కూడా చేసి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎక్కడ పని చేసినది కూడా మాకు ఏ సమస్య ఉంది అనేది కూడా మాకు బాగా అవగాహన ఉండే మరి ఈ సమస్యలన్నిటిపైన మరి ఈ అమౌంట్ని కూడా ఉపయోగించుకొని మరి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అలాగనే పెద్దలు సహకారంతో ఈరోజు గత అపోజిషన్ పార్టీ ఉన్నా కూడా గ్రామానికి అభివృద్ధి పాటుపడినామంటే కేవలం ఒకే ఒక వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గంలో మాకు అండగా ఉన్నందుకు ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకున్నందుకు ఎంతో మేము గర్వంగా మరి గర్వపడుతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అన్న అయినంటి బీఎస్పీ మైబాద్ జిల్లా మరిపడ మున్సిపల్ పట్టణ కేంద్రాన్ని పొగమంచు కప్పేసింది. చలికాలంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ పొగమంచు అర్బన్ ప్రాంతాల్లో అందులోనూ కాంక్రీట్ జంగలైన పట్టణాల్లో కనిపించడం అరుదుగా జరుగుతుంది. కాగా ఈ తెల్లవారుజామున పట్టణాన్ని పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణ వాసులు ఈ పొగమంచును ఆస్వాదిస్తూ వాకింగ్లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు వయసు పైబడిన వారు మాత్రం ఈ చలిని తట్టుకోలేక చలిమంటలు కాగుతూ సేద తీరుతున్నారు. ఏదేమైనా ప్రకృతి సృష్టించిన ఈ రమణీయతను పట్టణ వాసులు ఆస్వాదిస్తున్నారు.
కర్నూలు జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. కేవలం 11 సీట్లు ఇచ్చిన వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదు. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎన్నో వేల మంది జీవనాధారం పారిశ్రామిక కేంద్రంగా ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, మంచి సిటీగా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ వాళ్ళు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా చాలా చౌకబారుగా చేస్తున్నారు. ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించడం. ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది. ఒక రాజ్యాంగం మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994లో BIFR ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు అప్పుడున్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా ఉంటే అప్పుడున్న ఎర్రనాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీ ఎంపీలు దాని ప్లాంట్ను అమ్మటానికి ప్రయత్నిస్తే ఎంపీలు అందరూ కలిసి లోక్సభలో చేసిన పోరాటం ఫలితంగా ఆ రోజు దాన్ని కూడా ఆపటం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే ఒక సంస్థని, ప్రభుత్వ రంగ సంస్థని కాపాడి అది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ఉపయోగపడేలా చేయటంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ కోలుకునే విధంగా మనం ఏ విధంగా తీసుకోపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేది మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రాజకీయం చేశారు. వచ్చి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారో మనం చూసాం. ముఖ్యంగా అద్భుతమైన అతిపెద్ద కార్యక్రమం సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వం, 40% లబ్ధిదారులు పెట్టుకోవాల్సి వస్తే దాంట్లో కూడా 40% కూడా నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు, నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి ఓటు వేసినా వేయకపోయినా వీళ్ళందరూ నా బిడ్డలే, నా కుటుంబ సభ్యులే అని చెప్పనేసి భావించి ప్రతి ఒక్కరికి ఆయనకి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఈరోజు ఆ 40% ప్రభుత్వం తరఫున కట్టి సూర్యఘర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. 55,000 పైచిలకు ఇళ్లకి ఉచితంగా విద్యుత్ని రూఫ్ టాప్లో ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం మీద మాట్లాడటం, అలాగే అనవసరమైన అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా కూడా 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాకుండా, బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషాన్ని ఏ విధంగా చిమ్మాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అని ఆలోచిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాల మీద కూడా మేము ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది తెలుగు ప్రజలు, అంటే ఒక స్వాతంత్ర
పోరాటంకి ఏ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి మీద ఫైట్ చేశారో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి ఆనాడు ఎంతోమంది పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ ఉక్కు ఫ్యాక్టరీ మనందరికీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.